స్వామి నమస్తే స్వామి. నమస్తే. స్వామి శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి దగ్గర జరిగిన సంభాషణ ఇది. మన జీవితాల్లో అసూయ అనే చాప్టర్ స్వామి. పోయినసారి ఒక చిన్న పాప వచ్చింది, చేతిలో చేయిబెట్టి కృష్ణమూర్తి గారు ఒళ్ళోనే పడుకొని నిద్రపోయింది. సో దాంట్లో కృష్ణమూర్తి గారు అంటున్నారు స్వామి, ఈ ప్రపంచంలో ప్రేమ అనేది అరుదుగా ఉంటుంది, అది పొగలేని జ్వాల. పొగ అన్నిటికన్నా ముఖ్యమైతే జ్వాల ఆరిపోతుంది. జ్వాల స్పష్టంగా ఉండాలంటే పొగ ఆగిపోవాలి. ప్రేమ జ్వాల లేకుండా జీవితానికి అర్థం లేదు. ఆవిడ అడుగుతున్నారు స్వామి, వాళ్ళ అమ్మగారు అడుగుతున్నారు, ప్రేమ ద్వేషం ఒక చోట ఉండలేవా? అసూయ ప్రేమకు సూచన కాదా? కామం, కోరిక, వాక్కులు, కౌగిలింతలు, చేతులు పట్టుకోవటం, తెగదెంపులు చేసుకోవటం, మళ్ళీ కలుసుకోవటం, ఇవన్నీ కలిసింది ప్రేమ. ప్రేమలోని వాస్తవం కదా? భ్రమలో నిజం దాగి ఉండదా? కాంతి చుట్టూ చీకటి ఉండదా? ఇట్లా అడిగారు స్వామి. కృష్ణమూర్తి గారు అంటున్నారు, ఇవన్నీ ఊహలు, ఉద్దేశాలు, అంచేత వాటిలో నిజం లేదు. అవి సత్యాన్ని కప్పి ఉంచలేవు. వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు. చీకటి వెలుగుని దాచి ఉంచితే అది వెలుగే కాదు. అసూయ ఉన్నప్పుడు ప్రేమ ఉండదు. ప్రేమ భావంలో ఉండేది కాదు, పరస్పర సంబంధంలో ఉండేది. భ్రమలో ప్రేమని సమీపించలేరు. ప్రేమ పొగలేని జ్వాల వంటిది అని చెప్తున్నారు. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి పాదాలకు ప్రణమిల్లుతూ వారు చెప్పిన అనుగ్రహ భాషాన్ని అర్థం చేసుకోవడానికి విచారణ చేద్దాం. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు బ్రహ్మజ్ఞాని. ఇవాళ మీకు ఒక విషయం నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఎంతోమంది జ్ఞానులు, అవతార పురుషులు ఈ భారతదేశంలో, ఈ నేల మీద అవతరిస్తూనే ఉన్నారు, అవతరించారు. అదొక నిరంతర ప్రవాహం. అయితే ఏ జ్ఞాని చెప్పినా పెద్దలు ఏం చెబుతారంటే శివయేవ గురువు అంటే, శివుడే గురువు అని. శివుడి బోధ అంతా శివానందం గురించే. శివానందమే శివబోధ, శివానందమే గురువు. కాబట్టి గురువులు రూపాలు మారి జ్ఞానులుగా వాళ్ళుగా వాళ్ళ భాషలో వ్యక్తమైన వాళ్ళందరి ప్రయత్నం కూడా శివానందాన్ని అందించటమే. ఎవరైనా సరే అక్కడ పేరు రూపం తీసేస్తే విషయం ఏమిటంటే శివానందం. శివానందము అంటే అది మనసుకి, ఇంద్రియాలకు అర్థమైంది కాదు, అందించబడింది ఉనికి లక్షణం ఇది. కాబట్టి ఎప్పుడైనా నేను ఎవరికి ఏ మహనీయుడి చరిత్ర చెప్పినా, ఏ జ్ఞాని గురించి చెప్పినా కూడా ప్రయత్నం అంతా శివానందం గురించి చెప్పడానికే. ప్రతి జీవి లక్షణం శివానందమే. శివానందం అంటే స్వరూపం. సరే, ఇక్కడికి ఇది. ఇకపోతే కృష్ణమూర్తి గారు ప్రేమ అని వాడింది ఉనికి గురించి, జ్వాల అని వాడింది మైండ్ గురించి, ఆలోచనల గురించి. పొగ అంటే అర్థం ఏంటంటే, ఏ ఉనికి చైతన్యమైందో, ఆ చైతన్యం మనసుగా మారిందో, ఆ ఉనికి ప్రేమ అయితే ఆ మనసు ఏమో పొగలాంటిది. కాబట్టి ప్రేమ అని అన్నప్పుడల్లా ఉనికి యొక్క సహజ కదలిక, దాని చైతన్యం ఏదైతే ఉందో దానికి ప్రేమ అని పేరు. ప్రేమ అంటే వ్యక్తాల్లో, మన ఆలోచనలలో, మన కదలికల్లో, పనుల్లో వ్యక్తమయ్యేది కాదు. అది పొగలాంటిది. పొగ చూడండి, ఈ సిగరెట్ తాగేవాళ్ళు పొగని అనేక రకాలుగా వదులుతారు, ఇట్లా రకరకాలుగా. అట్లానే పొగ కూడా అనేక రూపాలు తీసుకుంటుంది. రకరకాల రూపాలు చూస్తారు పొగలో. కాబట్టి ఇవన్నీ ఈ పొగలో అంటే రూపనామాలకి అవకాశం ఉంది అక్కడ. ఆలోచనలు అట్లా ఉన్నాయి. ఇది ముందు చెప్పుకునేది. ప్రేమ అనేది అరుదుగా ఉంటుంది. అంటే పెద్దలందరూ కూడా చెబుతారు, జ్ఞానులు అన్నవాళ్ళు కొద్దిగా తక్కువ, అజ్ఞానం తెలిసిన వాళ్ళు చాలా. దాని ఉద్దేశం అది. అసలు లేకపోతే అసలు ఉనికి లేదే. ఉనికి లేకపోతే ఎవరు అయినా. కానీ చాలా వరకు ఏమిటంటే ఆలోచనలలో లౌకిక జీవనాన్ని ఒకసారి మనం గుర్తుపెట్టుకుంటే మనసంతా కూడా లౌకిక జీవనాల్లోనే మునిగి తేలుతుంటుంది. అది మనసు యొక్క సహజ లక్షణం అంతే. అది పొగ. కానీ అది ఎరిగిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు.
అది ఎరగటం. కొద్దిమంది ఎక్కువ మంది కూడా అవ్వచ్చు, లేదని కాదు, కానీ దాన్ని ఆ పొగ దాటి లోపలికి వెళ్ళగలిగిన వాళ్ళు పొగచూరని ఆ ప్రజ్ఞలోకి, ఆ జ్ఞానాగ్నిలోకి వెళ్ళటం అన్నది కొద్దిగా అరుదుగా ఉంటుంది. అది జ్వాల ఆగిపోవటం అంటే అర్థం ఏంటంటే, మన ఉనికి మనకి పొద్దున్న లేచి పడుకునేంతవరకు పరమాత్మ యొక్క ఆ లోపల ఉనికి యొక్క ప్రేమ యొక్క స్పర్శ అందరికీ ఉంది. కానీ పొగ ఎప్పుడు వస్తే అప్పుడు జ్వాల కనపడదు. చూడండి, ఇప్పుడు మనం హోమాలు అవి చేసేటప్పుడు కూడా పొగ ఉన్నంతసేపు మంట కనపడదు. మంట వచ్చిందంటే పొగ ఉండదు. కాబట్టి ఆ తడిసి ఉంటే కట్టె, ఆ సరైన విధానం లేకపోతే అక్కడ పొగ ఎక్కువ ఉంటుంది. స్పష్టత లేనప్పుడు వచ్చే ఇక్కడ అపార్థము, అజ్ఞానం అనండి, అపార్థమే అది అంతా పొగే. అయితే ముఖ్యమైతే అంటే అర్థం ఏంటి, ఆలోచనలు పొగ లాంటివి. ఆలోచన అంతా కలిపితే పొగని పేరు. ఆలోచనకు ఆధారమైన ఉనికి అయితే ప్రేమ అని పేరు. ప్రేమ అనండి, ఉనికి అనండి, ఏదైనా పట్టచ్చు. ఇప్పుడు మనకి పొగ ముఖ్యమా, ప్రజ్ఞ ముఖ్యమా? పొగే ముఖ్యమైపోయింది మనకి. ఈ జీవనం ఇందులో మనకి ఇవే కావాలి, వీటితోనే తలమునకలు అయిపోతున్నాం. ఇంకా దానికి ఆధారమైన జ్వాలని చూడట్లేదు మనం, ఆ లోపల ఉన్న అగ్నిని చూడట్లే, పొగని మాత్రమే. ఎందుకంటే దీంతోనే సమయం గడిచిపోతుంది. ఇష్టం అనండి, అదే ఏదన్నానండి, అందుకనే తక్కువ అది. అయితే ఇది ఏమవుతుందంటే, దీంతో ఉన్నంతసేపు ఇందాక చెప్పినట్టుగా మనకు ఆ ప్రజ్ఞ ఉన్నా కూడా ఇంకా దాన్ని చూసే అవకాశం లేదు. పొగ ఊదుకోవటం, కళ్ళు మండటం, ముక్కు గారటం, దగ్గు రావటం, ఇవే సరిపోతున్నాయి తప్పితే మంట ఉన్నంతసేపు హాయిగా ఉంటుంది. పొగ ఉన్నంతసేపు ఏదో అక్కడే కాదు, మంట ఆ కాస్త వరకే ఉంటుంది. పొగ వ్యాపించి ఉంటుంది, అందరికీ ఇబ్బంది. అది ఇప్పుడు అదే మనసుకి ఆలోచనలు ఉన్నంతసేపు అది ధూపం లాంటిదే, పొగ లాంటిదే. ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, కన్నీళ్ళు తెప్పిస్తుంది, అంటే దుఃఖం మిగులుతుంది. ఉక్కిరి బిక్కిరి అంటే సంఘర్షణ గురి చేస్తుంది. ఇక దాని లక్షణం ఏమిటి, ఆలోచన లక్షణం చూడండి ఒకసారి. మనసు ఆలోచనలో ఉన్నంతకాలం, ఆలోచనలకి ప్రతిఘటించి ఉన్నదాన్ని ప్రతిఘటించి ఆలోచనలతో నిమగ్నమై ఉన్నప్పుడంతా కూడా ఉక్కిరి బిక్కిరి అంటే ఘర్షణ, ఆ తర్వాత కన్నీళ్ళు అంటే దుఃఖం. ఘర్షణ దుఃఖం కాక మనకి మెలకువ నుంచి నిద్ర దాకా ఏం జరుగుతుంది? ఒకసారి సూటిగా చూసుకుంటే మీరు ఎంత గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, కోటీశ్వరులు అయి ఉండొచ్చు, ఒక పెద్ద దేశాధినేత అయి ఉండవచ్చు. ఉదాహరణకి ఇరాన్ ప్రెసిడెంట్ ఇప్పుడు నిన్న మొన్న, అంతే, అది అంతే. ఇంకా దానికి ఆలోచన ఏం చేస్తుంది? అసలు హత్య, అది ఆత్మహత్య, లేకపోతే ఇంకా మరి ఏదైనా కారణమా, లేకపోతే ప్రమాదమా, ఇవన్నీ పొగ. విషయం అదే, పొగ రకరకాలుగా. పొగ ఆగిపోవాలి. పొగ అంటే ఆలోచనలు ఆగిన క్షణమే అప్పుడు స్వరూప దర్శనం అవుతుంది. ఆ ప్రేమ ఏమిటో అప్పుడు అది. ఇప్పుడు మనం అనేది ప్రేమ అంటే అపార్థం చేసుకునే వచ్చే ఆలోచనలే. ప్రేమ అంటే ఉనికి, దాని మొదటి కథలకే. బాగా ఆలోచించండి, మన మెలకువకి ఆలోచన ప్రమేయం ఎంత ఉంది, మన కర్తవ్యం ఎంత ఉంది, కర్తృత్వం ఎంత ఉంది వస్తుంది. అది ప్రేమ అందరికీ వస్తుంది. వీడు చెడ్డవాడని ఆగట్లేదు, వీడు దొంగని రావట్లేదు, వీడు రాదని రావట్లేదు, వీడు దైవం అని. అందరికీ ప్రేమ అనేది ఆ సహజ కథలకి అందరికీ ఒకలానే ఉంది. ఆ పొగ మాత్రం మారిపోతుంది. పొగ అనేక రూపాలు తీసుకుంటున్నట్టనే అదే వైవిధ్యం. అంటే ఒకసారి వచ్చిన పొగ అంతా ఒకటే, కానీ పొగ తీసుకున్న రూపాలు, పొగ కల్పిస్తున్నటువంటి కన్నీళ్ళు, ఆ పొగ కల్పిస్తున్నటువంటి సంఘర్షణ, ఆ పొగ కల్పిస్తున్నటువంటి అపార్థము. ప్రేమ జ్వాల లేకుండా, జ్వాల అంటే అర్థం ఏంటి? జ్వాల అంటే అర్థం ఏంటి? అగ్నికి జ్వాలకి తేడా ఏంటి? జ్వాల అంటే ప్రచండంగా కనపడేది, అగ్ని అంటే అట్లా ఉంటుంది, నిక్షిప్తంగా ఉంటుంది. అందుకని ఇప్పుడు చూడండి, ఒక నిప్పు రవ్వకి పైన బూడిద చేరితే అని ఊస్తే అప్పుడు కనపడదు. అందుకని ఊతుంటాం, ఆ పైదంతా పోగొట్టి ప్రజ్వలింపజేయాలి. లేకపోతే అప్పటిదాకా పొగ వస్తుంటుంది. పొగ వస్తుంటే లోపల కట్టె కాలుతూనే ఉంటుంది, పొగ వస్తూనే ఉంటుంది, అగ్ని కనపడదు. అగ్ని కనపడ్డప్పుడు పొగ తగ్గిపోతుంది. అట్లానే మనం ఏంటంటే శ్రీకృష్ణమూర్తిగా అక్కడ చేసే బోధ
ప్రేమ జ్వాల లేకుండా జీవితానికి అర్థం లేదు. అసలు ప్రేమ జ్వాల లేకుండా, జ్వాల అంటే అర్థం ఏమిటి అంటే ఆ ప్రేమ యొక్క ఉనికి యొక్క గ్రహింపు, దాని గురించిన జ్ఞానం లేకపోతే ఈ జీవితం ఎంత గొప్పదైనా కూడా ఇందాక చెప్పినట్టుగా 2 లక్షణాలు దుఃఖము కన్నీళ్ళు కాకుండా, ఉక్కిరి బిక్కిరి అవటం కాకుండా, దుఃఖం కాకుండా అందరికీ ఉంది జీవితం. ఒక అమెరికా ప్రెసిడెంట్కి ఉంటుంది, ఇక్కడ ఎవరికైనా ప్రతి జీవికి అంతే. కానీ ఆ లోపల ఉన్న ఉనికిని నీ చైతన్యంలోకి అంటే నువ్వు ఎరుకలోకి తెచ్చుకున్న రోజున అది జ్వాల అవుతుంది. ఆ జ్వాల అందరికీ ఉపయోగపడుతుంది. జ్వాలే కదా అవసరం. నిక్షిప్తమైంది ఒక మాట చెబుతాను, ప్రతి కట్టెలో కూడా అగ్ని ఉంది, అంటించాక జ్వాల అవుతుంది. ప్రతి కట్టెలో లేదా? అది అయితే ఆ జ్వాలని మనం తీసుకురానంతకాలం మన లోపల ఉన్న ఆ అద్భుతమైన ప్రేమనండి, ఉనికనండి, ఎరుకనండి, దాన్ని మనం వ్యక్తం కానంతకాలం ఎంత గొప్ప జీవి అయినా కూడా అది అంతే, జీవితం ఉంటుంది అంతే. ఎట్లా ఉండాలో మామూలుగానే ఉంటుంది. అది అవసరము. ఒక మాట చెబుతున్నా చూడండి, ఒక చిన్న మాట. ఏ రెండు ఒక చోట ఉండలేవు. ప్రేమాద్వేషమే కాదు, ఒకటి ఉన్నాక ఇంకొకటి ఉంది అంటే ఆ ఒకటి ఉన్నట్టే. 2 ఉన్నాయి అంటున్నాం కదా, 2 ఉన్నాయంటే అర్థం ఏంటంటే రెండిటి లాభం పొందలేం కదా, ఒకటే పొందుతాం. కానీ అది ఘర్షణే అవుతుంది. మీకు అర్థమైందా రవి గారు? ఉదాహరణకి నేను నన్ను కప్పుకోవడానికి ఒక చొక్కా వేసుకున్నా అనుకోండి, ఇది ఓడకుండా ఉండడానికి ఒక గుండీ పెట్టుకున్నా అనుకోండి. ఇప్పుడు గుండీ పగిలిపోయింది ఏదో కారణం చేత, తేప నేను ఏం చేస్తుంటా, సర్దుకుంటా. అట్లానే ఫ్యాషన్ ఉందనుకోండి, ఫ్యాషన్లో మనం ఏం చేస్తాం, ఫ్యాషన్ అంటే కనపడాలని వ్యక్తం అవటం. కానీ సిగ్గు అనేది ఒకటి ఉంటుంది. సిగ్గు ఏం చేస్తుందంటే కప్పుకోమంటుంది. ఫ్యాషన్ ఏమో కనపడమంటుంది, సిగ్గేమో కప్పుకోమంటుంది. ఇంక ఈ పనిలోనే ఉంటాంగా. 2 ఒక చోట నిలబడతాయా? ఫ్యాషను, సిగ్గు, అభిమానం ఒక చోట నిలబడతాయా? ఏదో ఒకటి అయితేనే ఉంటే అట్లా వదిలిపెట్టన్నా ఉండాలి ఎవరిలాగనో, లేదా ఇంకా మళ్ళీ దాని మీద ధ్యాస లేకుండా ఉండాలి. ఏదో ఒకటి అయితే సాధ్యమవుతుంది. అట్లానే ప్రేమ, ద్వేషం అన్నీ ద్వంద్వంగా ఉండి పరస్పర విరుద్ధమైన లక్షణాలు ఇవి. ప్రేమ ఒకటి, ద్వేషం ఒకటి. ఇప్పుడు చాలా వరకు మనం మనసును చూస్తే తను ఎవరితో ఉన్నా, ఎక్కడున్నా, దేంతో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, కుటుంబంలో ఉన్నా, సమాజంలో ఉన్నా, అది కాలేజీ అయినా ఎక్కడైనా. ఉదాహరణకి నిన్న మొన్న ఉక్రెయిన్ దగ్గర చదువుకున్న విద్యార్థులు ఘర్షణ చూస్తే అర్థమైపోతుంది. ప్రేమ, ద్వేషం. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకోవాల్సింది, కృష్ణమూర్తి గారు ప్రేమ అన్నది ఉనికికి సంబంధించింది, ద్వేషం అనేది ఆలోచనలకు సంబంధించింది. ద్వేషం ఉన్నంత వరకు ప్రేమ ఎలా కనపడుతుంది అంటే నీ స్వరూపం నీకు దర్శనం కాదు, అట్లా కూడా తీసుకోవాలి. అది అంతిమ సత్యం వైపు కూడా తీసుకుంటేనే దీనికి ఒక అర్థం ఉంటుంది, లేకపోతే అర్థం లేదు. ఉట్టిగా ఆలోచనలు 2 ఉండవా అంటే, ఆవిడ అడిగినది ఏంటంటే ఒక చోట ఉండవా అంటే, పిల్లల మీద ప్రేమ ఉంది కదా, అట్లనే నేను ప్రేమిస్తున్న ద్వేషం కూడా ఉంటుంది కదా, 2 ఉన్నాయి కదా, నా పిల్లల్ని ప్రేమిస్తున్నా, పక్క పిల్లల్ని ద్వేషిస్తున్నా కదా, 2 నాకే ఉన్నాయి కదా. 2 నీ పిల్లవాడి మీదనే ఉంటే సపోజ్ 2 ఇతర పిల్లల మీద ఉంచలేరు. అది కాదు ప్రేమ అంటే. అట్లా ప్రేమ అయితే అది పొగలాంటిది, ఆ ప్రేమ జ్వాల లాంటిది. కానీ ఆ ప్రేమ పొగ లాంటిది కాదు. పొగ ఏం చేస్తుంది, రూపాలని మార్చుకుంటుంది. అది అంటే ఒక ఇద్దరు కొట్టుకొని విడిపోయారు, భార్యాభర్తలను కూడా మరెవరన్నా, మళ్ళీ కలిశారంటే అది ప్రేమే కదా అంటున్నారు ఆవిడ కదా. అట్లానే అసూయ అంటే అర్థం ఏంటి? ఇక్కడ చిత్రంగా ఉందండి. అసూయ అంటే మనకు చాలా మాటలు ఉన్నాయి. మాత్సర్యం ఉంది, అసూయ ఉంది. అసూయ అంటే ఇతరులకు ఉన్నదానికి మన కన్ను కుడితే వచ్చేది, మన మనసులో ఏదో ఒక లోటు కనపడితే అసూయ అంటాం. అసూయ అంటే అంతేగా. అసూయ అంటే అర్థం ఏంటి? ఒక పోలికలోంచి పుట్టేది. అసూయకి జన్మస్థానం తల్లి మాతృకి ఏమిటంటే పోలిక వచ్చిన తర్వాత ఏమవుతుంది, మీకు లోటు కనపడుతుంది. లేనిదేగా. అసూయ పుట్టడానికి మీ దగ్గర లేకుండా ఉండాలి, ఆ లోటు ఉంది, దాని పేరు అసూయ.
అసూయ ఏం చేస్తుందంటే మనమేమంటామంటే దానివల్లే కదా ఇంత పెద్ద పొజిషన్లోకి వెళ్తాం, ఈ అసూయ వల్లే కదా ఆ స్థితికి వెళ్తాం, కంపారిజన్ పోలిక వల్లే ఈ స్థితికి వెళ్తున్నాం. మరి అది ప్రేమ వల్లే కదా, తన మీద తను కానీ పని విషయం మీద కానీ ఏదైతే. ఒకడు ఉంటాడు, వాడు అంటాడు వాళ్ళకంటే పెద్ద నేను ఇల్లు కట్టుకోవాలి, అసూయలో నుంచి వచ్చింది, కట్టుకుంటున్నాడు. అది ప్రేమ వల్లేనే ఈవిడ ఉద్దేశం. ఆయన వారు చెప్పేది మొత్తం ఉద్దేశం. ప్రేమ అంటేనేమో ప్రథమ కదలిక, ఆద్యంతము దాని కదలిక పేరే ప్రేమ అంటే. కానీ ఆలోచనలు చేరి ఆలోచనలతో వచ్చిన తర్వాత ఆలోచనలతోనే ముడిపెట్టుకున్న ఆలోచన ప్రేమ కాదు. ప్రేమ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీకుంది, నాకు లేదు, కాబట్టి నేను సంపాదించాను కాబట్టి అది ప్రేమ వల్లే. ఇద్దరు విడిపోయారు, ఏదో కోరిక చేత మళ్ళీ కలుస్తున్నారు, దాని వెనక స్వార్థాన్ని చూడట్లేదు. అదే దాని పేరు ఏం పెట్టాం? ప్రేమ. అంటే చివరికి ఏం చేస్తున్నామంటే ఒక రెండు విషయాలు కలిసిన తర్వాత కలిసిన విషయానికి లోపల ఉన్న దాగి ఉన్న ఉద్దేశాన్ని చూడకుండా ఆ చివరి క్షణానికి ప్రేమని పేరు పెడితే ఎట్లా? ఇప్పుడు ఎట్లా ఉంటుంది మనం కూడా చూడండి. ఎవరి దగ్గరకు పని మీద వెళ్తాం, కానీ చెప్పకుండా ఏం చేస్తామంటే అంత అయ్యాక ఏదో చాలా తెలివిగా మనకు కావాల్సింది చేయించుకొని వాళ్ళ చేతే అనిపించుకుంటామంటే ఇంత ప్రేమ లేకపోతే నువ్వు నా దగ్గరకు వచ్చావు అంటావు కాదా? రోజు జరిగే వ్యవహారాలు కాదు ఇవి. నిజంగా ఎవరన్నా ప్రేమతో వస్తారో మన దగ్గరికి, మనం వెళ్తాం. కానీ ఇవాళ దాన్ని స్వీకరించేట్టుగా కూడా లేదు. ఎందుకంటే ప్రేమ ఒక జ్వాల. ఎవరిని నిజంగా ప్రేమ పడితే కూడా దాన్ని స్వీకరించే హృదయం మనకి లేదు, తెలియదు, ఆత్మీయత లేదు మనసుకి. ప్రేమ అంటే అర్థం ఏంటంటే ముందు వెనక ఏదో ఒక ఉద్దేశాలు ఉండాలి. ఉంటే ఆ ఉద్దేశానికి పెట్టిన పేరు ప్రేమ. ఏ ఉద్దేశం లేకుండా ఉండి సహజ కథలకి పెట్టిన పేరు ప్రేమ. అది పరమాత్మకు ఉంది, అది పంచేంద్రియాలకి ఉంది, పంచభూతాలకి ఉంది. మీకు అర్థమవుతుంది? ఏదో నాకు బాగా కలిసి వస్తుందని నేను దానం చేస్తా. కలిసి వస్తుందన్న ఉద్దేశం వదిలిపెట్టి నేను చేసిన దానానికి ఏం పెడుతున్నా అంటే ప్రేమని పేరు పెట్టి, అది కాదు. ఈ జంతువులు ఇవాళ కనపడుతున్నాయి ప్రేమ అంటే. సంబంధం లేకుండా, ఏ ఉద్దేశం లేకుండా సహజ కదలికలకి దేయం ఉన్నాయో అది పశుపక్షాలలో కనపడుతున్నాయి. అంటే ప్రేమ అంటే ఉద్దేశాలు లేనివండి. పొగ ఉంటే అది ప్రేమ కాదు. పొగ అంటే ఆలోచన. పొమ్మనకుండా పొగ పెట్టారని ఒక సామెత తెలుగులో బాగా వాడతారు. పొగ పెట్టడం అంటే తెలుసుగా అన్ని దురుద్దేశాలు అవి. పొగ యొక్క లక్షణమే అది, దాని లక్ష్యం కూడా అదే. చూడండి, రోజు ఒకసారి పొద్దున్న లేచి మన కుటుంబాల్లో ఏం జరుగుతున్నాయో, సమాజంలో ఏం జరుగుతుందో, దానికి ఏం ప్రేమ పడుతున్నారో చూడండి. మీరందరూ నేను సేవ చేస్తాను, నన్ను గెలిపించండి, నేను చెయ్యాలి, అది సేవ. సేవకి పెట్టిన పేరేమిటి? నా ప్రేమ నేను గొప్పవాడిని అంటాడు. అది అవసరమే లేదు. మీకు అర్థమవుతుందా? ఇది దేశాలతో ఉంటాం ప్రేమ అంటే అట్టయితుంది. ఏది ఆశించని ఆ కదలికకి పేరే ప్రేమ అంటే. రవి గారు, నీ శ్వాస ఒక ప్రేమ, నీ దృష్టి ఒక ప్రేమ, నీ వినికిడి, నీ పంచ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలది దాని కదలిక పేరు ప్రేమ అంటే. నీ సహజమే ప్రేమ అంటే. పొగ వచ్చింది అంటే మాత్రం పొగ చూరిన అర్థంలాగా స్పష్టత ఉండదు. నీ మొహం నీకే కనపడదు. నువ్వు ఎప్పటికీ నీవు దర్శనం చేసుకోలేవు, నిన్ను నువ్వు దర్శించలేవు. నిన్ను నువ్వు దర్శించాలంటే నీ పొగే నీకు అడ్డు. ఇది ప్రేమ అంటే. ఇప్పుడు రెండు నిలబడతాయి రవి గారు. ఒకటేమో ఏ ఉద్దేశం లేని ఒక నిర్మలమైన కదలిక, ఉద్దేశాలతో కూడిన ఒక కదలిక. రెండు ఎట్లా నిలబడతాయి చెప్పు? నీ మనసులో ఏముందో చెప్పు, ఇవన్నీ కాదంట. అంతే. రెండు ఉంటే ఎట్లా కుదురుతుంది? నటన ఉంటే ఎట్లా కుదురుతుంది? నటనకి సరిపోతుంది. ఆవిడ ఏమంటున్నారంటే ఇవన్నీ ఉతలికి తీసుకొచ్చింది, భౌతికానికి ఉన్న ఈ ఆలోచనలకి ముడిపెట్టేసింది. అసలు ప్రేమను అటు చూస్తే అటు ఎప్పటికీ అర్థం కాదు. చంటి పిల్లవాడు ఎవరిని చూసినా బోసి నవ్వు నవ్వుతాడు. ఆ నవ్వులోనే ఒక ప్రేమ ఉంది. సపోజు మొహం మార్చుకుంది అంటే ఇక అక్కడికి పొగొచ్చినట్టే. ఇక తేడా లేదు, రెండు నిలబడతాయా అంటే. ఆ పిల్లవాడు తల్లిని, తన ఇష్టమైన వాళ్ళని, మనమేనే అనుకోండి, మనకి ఇష్టమైన వాడు చూస్తే ఒక నవ్వు నవ్వి ఒక నాటకం ఆడామనుకోండి,
లేదు నిజంగానే ప్రేమ పడ్డాం అనుకోండి, ఎవరో మనకి ఇష్టం లేని వాళ్ళు ద్వేషించామనుకోండి, ఇప్పుడు ప్రేమ ద్వేషం అని రెండు కనపడుతున్నాయి కదా, దీన్ని ఏమంటారంటే ఇదే ప్రేమ అంటారు ఆవిడ. ఇక్కడ ప్రేమ కనపడుతూనే ఉంది కదా, అక్కడ ద్వేషం ఉండనే ఉంది కదా, ఉన్నా కానీ ప్రేమ ఉంది కదా, ఈ ప్రేమకు ఉనికి ఉంది కదా అంటున్నారు. అట్లా రెండు ఉన్న చోట ఉన్న ఉనికికి ప్రేమ అని పేరు కాదు. బ్రహ్మ అంటే ఇది బ్రహ్మే కానీ నిజం ఉందా అంటే నిజం ఉందే చెప్పండి మీరు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరో వచ్చారు నా దగ్గరికి పెడుతున్నా, సద్గురుదేవులు చెప్పారు కూడా, శివానంద గురుదేవ్ గారు, నీకున్నది ఇస్తే దానం, నీకు ఇష్టమైంది ఇస్తే త్యాగం అన్నా. నీ పిల్లలకి ఏదో పెట్టావు, ఎవరో పిల్లలు వచ్చారు వాళ్ళకి ఏదో పెట్టావు, కానీ నీ పిల్లలకి దాచుకుంటూ పెట్టావు అనుకోండి, దాన్ని ఏమనాలో చెప్పండి మీరు. ప్రేమ లేదా అంటే ఉంది, ఆ పెట్టడం ప్రేమే, కానీ ఇప్పటికీ అది ఉంది కదా, కప్పి వేసి ఉంది కదా ఇంకొకటి, అట్లా ఉంటుంది కదా. సరే వ్యవహారిక జీవనంలో ఉండొద్దా అంటే సరే, దాని లక్షణాలు దానికి ఉన్నాయి, దాని ప్రయోజనాలు దానికి ఉన్నాయి, దాని కదలికలకు ఒక ఉద్దేశం ఉంటుంది, అది వేరు విషయం. కానీ అంతిమ సత్యం వైపు, జ్ఞానం వైపు చూస్తే మాత్రం ప్రేమ అంటే ఇంకేమి లేవండి, అది అంతే కదులుతుంది అంతే. రవి గారు, కోతి వేరే తన కోతులకి ఒళ్ళో పడుకోబెట్టుకుని పేలు చూస్తుంటుంది. ఒకవేళ అది ఏదో కారణం చేత మనం భుజాల మీదకి వస్తే మంతల్లో కూడా పేలు చూస్తుంది, దాని పేరే ప్రేమ అంటే. ఏదో తీస్తుంటుంది, ఇట్లా ఏదో చేస్తుంటుంది. కాంతి చుట్టూ కూడా చీకటి ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే, ఒక భౌతిక పదార్థం ఉన్నప్పుడు ఒకవేళ కాంతి ఉంటే భౌతిక పదార్థం చేత చీకటి వస్తుంది. ఆలోచన ఉంది అంటే ఆలోచనలో తప్పనిసరిగా చీకటి ఉంటుంది. ఒకవేళ పదార్థం లేకపోతే చీకటికి అవకాశం ఉందా? ఒకవేళ చీకటి ఉంటే అది వెలుతురు అవుతుంది. ఆలోచించండి మీరు. ఒక భౌతిక పదార్థం వచ్చాక, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నా మీద వెలుతురు పడది, ఖచ్చితంగా నా వెనక చీకటి ఉంటుంది, నీడ. ఆ నీడలో ఉండే దాని ఇదిని బట్టి చీకటి అంట. దీపం కింద చీకటి ఉంది కదా అంటే ఆవిడేమంటే ఉద్దేశం ఏంటంటే, ప్రేమ ఉన్న చోట కూడా అదే ద్వేషం ఉంటుంది కదా, చీకటి ఉన్న చోట వెలుతురు ఉన్న చోట అట్లాంటి ఒక భౌతిక పదార్థము, రూపనామాలు కలిగిన ఆలోచన, ఉద్దేశం కలిగిన ఆలోచన ఉంది అంటే, ఆలోచన అంటేనే రూపనామాలు, ఆలోచన అంటేనే జ్ఞాపకం అంటేనే రూపనామం, అసలు కాలం అంటేనే రూపనామాలు. రూపనామం ఉంది అంటే ఖచ్చితంగా దాని వెనక చీకటి నీడ ఉంటుంది. అది భౌతికమే. ప్రేమ అట్లాంటిది కాదు. ప్రేమ చూడండి, మీరు జాగృతంలో మీకు నీడలు ఉన్నాయి, మీ స్వప్నంలో నీడలు ఉన్నాయి, మీ సుషుప్తిలో నీడ ఉందా చెప్పండి. ఎవరికైనా ఏ నీడ లేనిది నిద్ర, ఏ నీడ లేనిది నిద్ర. అక్కడే రూపనామ ప్రపంచము లేదు, ఉద్దేశం కూడా లేదు. అది నిద్ర అంటే. నిద్ర అంటే చీకటి చొరబడని ప్రకాశం, అది పొగ చొరబడని జ్వాల, అది. ఇవన్నీ ఊహలు, ఉద్దేశాలు. ఊహ లక్షణము, ఉద్దేశాల లక్షణాలన్నీ కూడా చీకటి వెలుతురు కలిసినట్టుగా కనపడుతుంది. ఇవన్నీ ఊహలు. ఊహలు అంటే అర్థం ఏంటంటే, నీ మనసు కల్పిస్తుంది, ఇగో ఇది ఇట్లా ఉంటుంది, ఇది అదే అట్లా. నిష్కల్మషం ఆయన కృష్ణమూర్తి గారు అంటారు, నేనెప్పుడు సంఘర్షణ ఎదుర్కోలేదు అన్నారు. అంత గొప్ప అది ప్రేమ అంటే. కృష్ణమూర్తి గారి ప్రేమ అంటే పశుపక్షాదులకు అన్నం పెట్టి అవి చేసి అది కాదు. వారికి ఎప్పుడు మనసులో ఘర్షణ, సంఘర్షణ అనే పొగ వారి జీవితంలోనే రాలేదు. ఒక ఇంటర్వ్యూలో చెబుతారు ఆయన. అట్లా ఇప్పుడు ఊహలు, ఉద్దేశాలు, ఇది ఒక ఊహ. రెండు ఉంటాయి అన్నది, రెండు ఉండాలన్నది ఒక ఉద్దేశం. నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా, కట్టంగా ఉండాలి, అది ఉద్దేశం. అది వేరు. బాహ్య జీవనం వేరండి. ఇది మనం లింక్ చేయకూడదు. లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం ఈ ఊహలు, ఉద్దేశాలతో లోపల వస్తువుని చూస్తే ఈ పొగ ఎప్పటికీ అందాన్ని, నీ బింబాన్ని, నీ ప్రతిబింబాన్ని చూడలేవద్దు. ఒకవేళ నువ్వు ఆ పొగతో చూస్తే నీకు కనపడేది బింబం కాదు, ప్రతిబింబమే. ప్రతిబింబాన్నే చూస్తుంటావు నువ్వు, అద్దానికి కళాయి పూసినట్టే. కాబట్టి ఇవన్నీ ఊహలు, ఉద్దేశాలు. ఏవి రెండు ఉండాలి కదా, ఉండకపోతే జీవితం ఎలా ఉంటుంది? ఇవన్నీ ఉద్దేశాలతో కూడుంది. ఏదో దాని వెనక ఒక ఉద్దేశం ఉంటుంది. ఇట్లా లేకపోతే నీకు క్షేమం లేదు, ఇట్లా లేకపోతే నీకు రక్షణ లేదు, ఇట్లా లేకపోతే నీకు భవిష్యత్తు లేదు, ఇట్లా లేకపోతే నీకు ఉనికి లేదు. ఇవన్నీ ఉద్దేశాలకు సంబంధించినవి. ఇవన్నీ కూడా ఇట్లా ఉంటుంది అన్న ఊహలోంచి పుట్టినవి. ఇంతే. ఇది పొగ లక్షణం. పొగకి ఇటు వెళుతుంది అన్నది నీ ఊహ.
పొగ ఇటువైపు వెళ్తుంది, అది గాలిని బట్టి ఉంటుంది. పొగ ఇట్లా ఉంది, అబ్బో ఇది ఏదో దేవత ఆకారం, దైవం ఆకారం, ఇది చెయ్యి ఆకారం ఏదో కనపడితే ఏవో అంటున్నారు. అది ఉద్దేశాలు. దీంట్లో నుంచి తప్పితే దాని ఉనికి లేదు. పొగకి ఉనికి నీ ఆలోచన, నీ ఊహే. కృష్ణమూర్తి గారు ప్రేమ అంటే అది కాదు. అది వాటిలో నిజము లేదు, అవి సత్యాన్ని కప్పి ఉంచలేవు. అంటే కప్పి ఉంచలేవు అంటే ప్రస్తుతానికి కప్పి ఉన్నాయి, అసలు దానికి ఆసక్తి లేదు. నువ్వు చూడు, ఒకసారి ఐ ఓపెన్ చేసి కన్ను తెరిచి చూస్తే మాత్రం అవి నిలబడవు. అవసరమే అంటే ఇవన్నీ ఏంటంటే రవి గారు, పోకుండగా ఒక వస్తువుని చూడటం సాధ్యమా అంటే చూడవచ్చు అంటాం. అది ఉద్దేశం ఉండొచ్చు, ఊహ ఉండొచ్చు. అట్లానే ఇంకా అది కనపడదేమో ఎప్పటికీ, నాకు నేను తెలియనేమో, నేను ఇదేనేమో. ఈ పొగ అంతా ఏం చేస్తుందంటే సత్యాన్ని కప్పి ఉంచలేవు. అంటే దానికి ఆ శక్తి లేదు. చూడొచ్చు, ఇప్పుడే నువ్వు చూడొచ్చు, ఈ పొగని ఛేదించవచ్చు, పొగని ఊదివేయవచ్చు, జ్వాలని రేగలింపవచ్చు, నీ ప్రజ్ఞని మేల్కొనిపోవచ్చు. ఇది శ్రీకృష్ణమూర్తి గారు. చీకటిని వెలుగు దాచి ఉంచితే అది వెలుగే కాదు, అంటే అది ప్రేమే కాదు, అది ఉనికి కాదు, అది చైతన్యం. యువతల మనసుకి ఈ లక్షణాలన్నీ కప్పేస్తుంది, తీస్తుంది. ఊహ అంతే, ఊహ లేనిదేనే ఉన్నట్టు. నిన్న పాట ఒకటి విన్నాం కదా, అద్భుతమైన పాట. రాత్రయ్య గారు ఎవరు, కలువకు చంద్రుడు ఎంతో దూరం కమలాని, నేటికన్నా రేపు తీయన, తర్వాత చూపు కన్నా ఎదురు చూపులు మిన్న. మనం చూడండి, ఎవరిని వస్తున్నారంటే ఎంత ఉంటుందో మనసులో, వచ్చాక మళ్ళీ క్యాజువల్ అయిపోతుంది. మళ్ళీ అప్పుడేం చేస్తాం, ఎప్పుడు వెళ్తారు ఎదురు చూపుల కన్నా ఎదురు చూపులు చాలా బాగుంటాయి. నేటికన్నా రేపు చాలా తీయగా ఉంటుంది. నేటికన్నా రేపు ఇంకంతే. అంటే ఊహ వల్ల రేపు తీయగా ఎందుకు ఉంటుందంటే ఊహ వల్ల. ఎందుకంటే గతం, ఈ పొగ ఎప్పుడు కూడా అట్లనే ఉంటుంది. పొగలు రింగులుగా వెళ్ళటం, పొగగా కాదు, రింగులుగా వెళ్తే ఇష్టం, దానికి ఆకారాలు సృష్టిస్తే ఇష్టం, ఆ పొగను ఇంకొక చోట నుంచి తెప్పిస్తే ఇష్టం. ఇంటనే ఇవన్నీ. కానీ సత్యాన్ని అవి కప్పి చీకటి లేదు రవి గారు అక్కడ. చీకటి ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు, ఇప్పుడు నిద్రపోయారు, ఇదేంటి పగలా రాత్రి? పగలండి, అంతేనా? కలగంటే పగలా రాత్రి? కళ్ళు ఎప్పుడు వస్తాయి జనరల్గా? ఇప్పుడు కలగంటే ఇదేంటి పగలా రాత్రి? సరే, బాగా నిద్రపోయారు, గాఢ నిద్ర, పగలా రాత్రి? తెలియదు కదా. దేని మీద ఆధారపడది? ఈ పొగకి ఇవన్నీ కూడా మెలకు వచ్చిన తర్వాత, నిద్ర పెట్టినప్పుడు కాదు, లేచాక ఇది పగలు రాత్రి ఇవన్నీ యువతలివి. దాంట్లో ఏ చీకటికి అవకాశం లేదు. ఏ పగలు లేవు, ఏ ద్వేషాలు లేవు, రాగద్వేషాలు లేవు, ఏ వీత రాగ భయక్రోధాలు లేవు. అది అక్కడ చీకటికి అవకాశమే లేదు. చూడండి, పొగని కాస్త ఊది చూడండి. వెంటే చూడటం అంటే ఎట్లా? ఇవన్నీ అర్థం కావాలి. అసూయ అంటే ఏంటి? రెండు నిలబడవని తెలియాలి. రాగద్వేషాలు రెండు నిలబడవు, అసూయ ద్వేషాలు కూడా అవి పనికిరావు అని ముందు చూడాలి. ఇవి చూడకుండా ఇది ఉంటుంది, రెండు ఉన్నాయి, రెండిట్లో కూడా అదే ఉంది, చీకటితో పాటు వెలుతురుతో పాటు చీకటి ఉంటుంది, అది వస్తూ ఉంటుంది. నేనుంటే ఇవన్నీ ఉన్నాయి, దేశకాలాలు ఉన్నాయి. నేను లేని క్షణంలో ఏమున్నాయి? పగల రాత్రి? నిద్రపోయేవాడు రాత్రి నిద్రపోతాం అందరం కూడా, దేశకాలాలను బట్టి. కానీ నిద్రపోతున్నప్పుడు అది పగలు కాదు, రాత్రి కాదు, పగలైనా కానీ. ఇది అసూయ ఉంటే ప్రేమ ఉండదు అంటే అర్థం ఏంటంటే, పోలిక ఉన్నంత అసూయ అంటే పోలిక అనుకోండి. పోలిక ఉంటే లోటు ఉంటుంది, లోటు ఉన్నంతకాలం ప్రేమ ఉండదు రవి గారు. పరస్పర సంబంధం. ప్రేమ అంటే భావనల ఆలోచనలోది కాదు, పరస్పర సంబంధము అంటే అర్థం ఏంటంటే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంతిమ సత్యం ఉపనిషత్తు వాక్యం ఏమిటి అంటే, ఉనికి చైతన్యం అవుతుంది, చైతన్యం మనసు అవుతుంది, అంతవరకే ప్రేమ అంటే. ఈ ఆలోచనలు వచ్చిన తర్వాత అక్కడ మీకు కనపడేది ప్రేమ కాదు, పొగ, అసూయ ద్వేషాలు. ఆలోచన ఉంది అంటే అంటనే ఉంటుంది. అసూయ అంటే మీకు పోలిక ఉంటుంది, పోలికతో పాటు లోటు ఉంటుంది, ఒక డోల్లతనం ఉంటుంది. పరస్పర సంబంధం అంటే అర్థం ఏంటి? మీరు నన్ను చూస్తున్నారా, చూస్తున్న క్షణం పేరు ప్రేమ. వీడు ఇట్లా అనుకున్నప్పుడు పోగొచ్చినట్టే, ఆలోచన వచ్చినట్టే, అక్కడ అది ప్రేమ కాదు. ప్రేమ అంటే పరస్పర సంబంధము. ఒకటి ఎరుకులోకి రావటం, లేదా ఒక అనుభవం పొందటం. నిద్ర అనే ఒక అవస్థ నుంచి మనసు
పొందుతున్న అనుభవం ఏదైతే ఉందో ప్రసాద్, అదే సంబంధం, అదే ప్రేమ అంటే. ప్రేమ అంటే ఆలోచనలతో కూడి కాదు. ఇప్పుడు మీరు ఒక స్వీట్ చూడాలంటే తెలిసుంటేనే, నిద్రపోతున్న వాడికి స్వీట్ పెడితే తెలియదుగా. తెలిసుంటేనే మీకు స్వీట్, అది ఏదైనా కానీ, ఏ అనుభవం అయినా తెలిసి ఉండాలి. మన నిద్రలో తెలియకపోయినా కూడా అనుభవం ఎందుకైంది? అది ఆనందం అని పేరు. ఇంకొకటి ఏమిటి అంటే, అక్కడ ఏమి లేకపోయినా కూడా దానికి తెలియబడుతున్న వస్తువు ఏదైతే ఉందో అది పరస్పర సంబంధం. అసలు పరస్పర సంబంధము అంటే నేను ఇతరము పరస్పరం, నాకు ఇతరం పరస్పరముగా, నేను నువ్వు, ఇదా పరస్పరం అంటే కాదు. దాని కదలికలో ఒక సంబంధము, ఒక ఎరుక, ఒక సంబంధము, ఒక అనుభవము, అది పరస్పర సంబంధం అంటే. మనసు, దాని గ్రహింపు, దాని అనుభవము కలిపితే అది పరస్పర సంబంధం. అది ఆలోచనలకు సంబంధంగా, నిద్రలో ఆలోచన లేదు, అది పరస్పర సంబంధం అంటే. అది నీ మనసుకి అవస్థకి సంబంధం. ఇప్పుడు మన జాగృత అవస్థకి మన మనసుకి ఏమైనా సంబంధం ఉందా? సంఘర్షణ ఉందా? మొత్తం పోగే. మీకు అర్థమవుతుంది రాజుగారు? మీకు అర్థమవుతుందా? అదే అంటే ఇది ఏం లేదు, నేను చెప్పేవన్నీ కూడా జీవిత సత్యాలే. ఎట్లా ఉన్నాం మీకు అది అర్థమైతే చాలు. మిమ్మల్ని ఎంతమంది ప్రేమ పడుతున్నారు చెప్పండి, మొత్తం మీద మొహమాటం లేకుండా చెప్పండి. లేరని చెబుతున్నారు, అదే చెప్పింది. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అందరూ అంటూనే ఉన్నారు, నాకు తెలుసులేండి, ఇవన్నీ ఒట్టి మాటలు ఎందుకు చెబుతాను అంటారు కదా. కృష్ణమూర్తి గారి మాటలే ఇవి, కాకపోతే మన భాషలో మాట్లాడుకుంటున్నాం. దానికి పెడితే జ్ఞానం అని పేరు, లేకపోతే ఏముంది, మన భాషలే ఇవన్నీ. నిరంతర ఘర్షణతో కూడున్నాం మనం. రవి గారు, పరస్పర సంబంధము అంటే మీ చూపుకి మీ కంటికి ఉన్న సంబంధం, మీ రుచికి మీ నాలికి ఉన్న సంబంధం. నాలికి ఏ రుచి లేదు, అయినా రుచి చెబుతుంది, అది పరస్పర సంబంధం అంటే. వాళ్ళ పండుగ చాలా తీపి రుచి ఉంది, కానీ ఆ పండుగ ఆ రుచి లేదు నీ నాలికలాగా. కానీ నీ పండు నీ నాలిక కలిస్తే రుచి అవుతుంది, అది పరస్పర సంబంధం అంటే. అందులో లేనిది కాదు, నీకు ఉన్నది కాదు. ఈ రెండు కలిసినాయంటే కలిసినట్టు కూడా కాదు. చిత్రమైన ఆ సంపర్కానికి ప్రేమని పేరు, ఆ పరస్పర సంబంధానికి ప్రేమని పేరు. అంతేగాని నువ్వు నేను అన్న ఆలోచనలతో, నా వ్యక్తీకరణతో వచ్చింది కాదు పరస్పర సంబంధం. మీకు అర్థమైందా రవి గారు? ఆకలి అవ్వటం, ఆకలి తీరుతున్నట్టుగా తెలియటం, అది పరస్పర సంబంధం అంటే. నీకు విభజనగా కనపడుతూ విభజన లేనటువంటి స్థితిని కల్పిస్తుంది, అది ప్రేమ అంటే అని సద్గురుదేవులు శ్రీ కృష్ణమూర్తి గారు చెప్పారు. అది ఏంతే ఇక భావంతో ప్రేమని అంటే భావంతో అంటేనేమో ఈ భావాలని బాహ్య జీవనానికి కావాలి, దీంతో దాన్ని చేరుకోలేరు. అంటే ఈ భావాలు ఇవన్నీ రెండు ఉంటాయి కదా, పగలు ఉంటే చీకటి ఉంటుంది కదా, జన్మ ఉంటే ఇవన్నీ భావాలు, అది కాదు ప్రేమ అంటే. పరస్పర సంబంధంలో భావాలు ఉంటాయా చూడండి. పరస్పర సంబంధంలో ఒక పండు కొత్తగా మీకు పెట్టాను, మీరు తింటున్నారు, మీకు రుచి తెలిసింది, పరస్పర సంబంధం అంటే అది. ఇందులో భావాలకి ఏం అవకాశం ఉంది? సత్యానికి ప్రేమకు అట్లా లేదు, మీ భావాలతో సంబంధం లేదు. ప్రేమ ఎప్పుడు అంటే భావాలతో పని లేదు. నీ సత్యాన్ని తెలుసుకోవడానికి నీ భావాలు, నీ పాండిత్యము, నీ జ్ఞానము, ఈ ఆలోచనలు, పొగతో సంబంధం లేదు. జ్వాలను చూడాలంటే ఇప్పుడు మనకి సామెత ఉంది, నిప్పు లేనిది పొగ రాదని, అట్లాంటి సామెత కాదు ఇది. ఆ జ్వాలకి పొగతో పని లేదు. లేకపోతే దూరంగా పొగను పెట్టి చెబుతారు మీరు, అది ఊరికే బాహ్య జీవనం. పొగకి జ్వాలకి సంబంధం ఏముంది? జ్వాలలోంచి పొగ పుడుతుంది, కానీ పొగలోంచి జ్వాల ఎప్పుడూ రాదు. ఈ సత్యం తెలిస్తే చాలని శ్రీకృష్ణమూర్తి గారు చెప్పారు. వారి పాదాలకి నమస్కరిస్తూ భారత్ మాతాకు జై.